అయితే అన్న ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి చిట్టిబాబు గారితో అయితే మీరు కొద్దిగా చిట్టిబాబు పెద్ద ఇండస్ట్రీకి ఒకేం కాదు. ఏం చేశాడు ఆయన, ఏం దిగాడైనా? ఎవరు పెద్ద? నేను పెద్ద, ఆయనకన్నా ఎక్కువ మాట్లాడితే. వయసులో పెద్దరికం కాదు, పని చేయాలి, ఏదైనా సాధించాలి. చెప్పు, ఏదో చెప్పు. సరే అన్న. అయితే ఇప్పుడు ఆయనతో మీరు వివాదం అయితే ఆయన ఏం వివాదం పెట్టలేదు. ఆయన నాతో కళ్యాణి గారితో గొడవ అయినప్పుడు ఆయన నువ్వు సినిమా చేయలేవని ఛాలెంజ్ చేశాడు. 16 నెలల్లో పైన సినిమా చేసి చూపించా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. సినిమా ఇండస్ట్రీ నీ జాగిరి అది ఇది అని పెద్ద డ్రీమ్ స్టూడియోలో కూర్చొని నా సినిమా పాట రిలీజ్ కాకముందే, నా ట్రైలర్ రిలీజ్ కాకముందే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. నీది ఇట్లుంది, నీది అట్లుంది, నీ సినిమా ఎవరు చూస్తాడని నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం, నా సాంగ్ బాగాలేదన్నారు. జార్మిటాయలో ఒక సాంగ్ ఉంది, దాంట్లో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, సన్నీ లియోన్ చేసింది. ఆ సాంగ్ ఉండే సినిమాలో అతను యాక్ట్ కూడా చేశాడు, చిట్టిబాబు అనే అతను. వాళ్ళని అడగలేదు, దాంట్లో ఆ సాంగ్లో డబల్ మీనింగ్ నాకన్నా 10 రెట్లు ఉంది. కానీ పెద్దవాళ్ళు వాళ్ళు, ఆ సినిమా సంబంధించిన వాళ్ళు, జిన్నా మూవీ. ఆ సినిమా వాళ్ళని అడగలేదు. నన్ను ఎందుకు అడిగాడు అతను? ఊరికే చెప్తున్నా, నా సినిమాని ఎందుకు తొక్కాలని, నన్ను ఎందుకు బ్యాడ్గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు? నేను కష్టపడి కృష్ణానగర్లో ఉండి యూట్యూబ్లో వీడియో చేసి రూపాయి కూడా పెట్టి కొంతమంది ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని నేను సంపాదించిన ప్రతి డబ్బులు జనాలకు పెట్టి సినిమా చేసుకుంటే నా బాధ, నా కష్టం నేను పడుతున్నా. నా సినిమా గురించి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడానికి ఎవరు? ఛాలెంజ్ చేశాడు, సినిమా తీయలేవని తీసి చూపించాడు. ఛాలెంజ్ చేశారు, రిలీజ్ చేయలేవని. ఆగస్ట్ 2 దూసుకొస్తా థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి, బొమ్మ బ్లాక్ బాస్టర్. అంటే చూసావా నువ్వు? చూసాను. ఎలా ఉంది ట్రైలర్? వేరే రేంజ్ లో ఉందన్న. మరి ఎందుకు అతను కొత్త వాళ్ళము, కష్టపడుతున్నాం, యువకులము, మనకు సపోర్ట్ చేయాలా? మేల్ బీయింగ్ మేల్ పోయి ఆడవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే ఏదంటే అది మాట్లాడాలా? కష్టపడి వచ్చేవాడిని నేను. ఎవరిది ఇండస్ట్రీ ఎవరిది? కష్టపడేవాడిది ఇండస్ట్రీ. 10 మందికి జాబ్ చూపించేవాడిది ఇండస్ట్రీ, మంచి సినిమా చూపించేవాడిది ఇండస్ట్రీ, ఫీడ్ ఇచ్చేవాడిది ఇండస్ట్రీ, మంచి సినిమాకు చేసి అవార్డు తెచ్చేవాడిది ఇండస్ట్రీ. ఆయన ఇండస్ట్రీ ఎవరిది ఇండస్ట్రీ కాదు.